హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమాస్ వాల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వేములవాడ ఆలయం గురించి మీకు స్వయంగా మీరే వచ్చి మీరే చూసినంత వివరంగా నేను ఈ వీడియోలో చూపించటం జరుగుతుంది. నేనైతే 2-వీలర్లో వచ్చాను. హైదరాబాద్ టు వేములవాడ 150 కిలోమీటర్స్ వచ్చింది నాకు. ఫస్ట్ అయితే నేను విచార కేంద్రానికి వచ్చేసాను. గుడి టెంపుల్ వారిది. నాకు రూమ్ కావాలి కదా, ఆఫ్టర్నూన్ అయిపోయింది. మార్నింగ్ వస్తే 2-వీలర్లో రావటం జరిగింది. 150 కిలోమీటర్స్ పైన వచ్చింది నాకు. 160 వచ్చింది. ఇంక తర్వాత రూమ్ కావాలి కాబట్టి నేను అక్కడ విచారం చేశాను. 600 చెప్పారు. తక్కువ నానేసి ఇంకా ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి ఒక్కదానికి ఎందుకు అంత ఎక్కువ అని చెప్పి పక్కన కూడా అడిగాను. నాకు ఒక చోట 500కి ఇచ్చారు. సరే అనేసి అక్కడ గుడికి దగ్గరలోనే అక్కడ నేను స్టే చేశాను. తెల్లవారుజామున లేచి ఆలయానికి ఫ్రెష్ అప్ అయ్యి ఆలయానికి వచ్చాను. ఇది చీకటితో అనమాట. ఎర్లీ మార్నింగ్ 5 అయి ఉంటుంది. నేను 3కి లేచాను. మార్నింగ్ 4 నుంచి గుడి ఓపెనింగ్ ఉంటుంది. నేను రావడానికి 5-5:30 లోపల వచ్చేసాను. రాగానే అక్కడ బొట్టు అలాంటివి పెడుతుంటే సరే దేవుడి బొట్టు కదా, విభూది అవి కుంకుమ పెట్టించుకున్నాను. నేనైతే మొక్కుకోలేదు. నాకేం తెలియదు. ఫస్ట్ టైం వచ్చాను అనమాట. నాకు తెలియకుండానే వచ్చాను చూడాలి అని. ఇంకా మొక్కు లేకపోయినా కూడా నాకు టెంపుల్కి ఇలా మెట్లకి పసుపు కుంకుమ పెట్టాలి అని నాకు అప్పటికప్పుడు అనిపించటంతో నేను పసుపు కుంకుమ ఆల్రెడీ నేను నా చేతిలో ఉన్న బ్యాగ్లో అన్నీ ఉంటాయి, పూజ సామాన్లు. ఇంకా పసుపుని కుంకుమని పెట్టుకుంటూ ఇలా మెట్లకి పైకి రావటం జరిగింది. ఒక్కదాన్ని రావడంతో చాలా వీడియోస్ని నేను తీయలేకపోయాను. ఎవరికన్నా చేతికి నమ్మకం లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫోను ట్రైపాడ్ ఎత్తుకుని పోతే నేనేం చేయాలి అని చెప్పి అందుకే నేను ఒక వీడియోస్ని నేను బయటకు వెళ్ళినప్పుడల్లా తీయడానికి ఎవరినైనా నేను కావాలి అని చెప్తున్నాను. ఇలా మెట్లన్నిటికీ పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత ఇక్కడ పెద్ద యాప చెట్టు ఉంటుంది. ఇక్కడ అందరూ ఫస్ట్ టెంకాయలు, పూజలు, కడ్డీలు అన్నీ వెలిగించుకొని బియ్యం కూడా వేస్తున్నారు. నాకు అవన్నీ తెలియలేదు. నేను నమస్కరించుకొని ఎదురుగా చెట్టుకి ఎదురుగా ఉన్న టెంపుల్ కూడా పక్కనే ఉంది. ఆలయానికి ఎదురుగా ఉన్న ఇక్కడ అందరూ దీపం అని వెలిగిస్తున్నారు. నేను 365 ఒత్తులు తీసుకున్నాను. ఇక్కడ వెలిగించి కడ్డీలు, కర్పూరం అవన్నీ వెలిగించి నమస్కరించుకున్నాను. నేను చూస్తున్న వైపే టెంపుల్ ఉంది, ఆలయం, రాజరాజేశ్వర స్వామి ఆలయం. నమస్కరించుకున్నాను మనస్ఫూర్తిగా. ఫస్ట్ టైం రావటం కదండి, ఎవరూ లేకుండా. అంటే ఇద్దరు ఉంటే ఇలా చేయాలి అలా చేయాలి, 2-3 ఉంటే అని చెప్పుకుంటాం. నేను ఒక్కదాన్ని అవటంతో అక్కడ ఎవరు పరిచయం లేని కారణంతో సరే అలాగా కొంచెం తీయటం జరిగింది. నేనైతే ఇక్కడ ఒత్తులు, కర్పూరం, కడ్డీలు అవన్నీ వెలిగించి నమస్కరించుకున్నాను. నెక్స్ట్ నేను ఏం చేశానంటే ధర్మగుండం అంట. ఇది కొలంలోకి వెళ్ళే దారి. చాలామంది ఇక్కడ నిద్ర చేసేవాళ్ళు, రూముల్లో కాకుండా బయట ఉండేవాళ్ళు, కానీ రూముల్లో ఉండేవాళ్ళైనా సరే ఎవరైనా సరే వచ్చి ఇక్కడ స్నానాలు అలాంటివన్నీ ఆచరిస్తారు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్గా డ్రెస్సులు మార్చుకోవడానికి రూమ్స్ ఉన్నాయి ఇక్కడే. ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత రూమ్స్ మార్చుకునే గదులు ఉన్నాయి. నేనైతే ఫస్ట్ పరిశీలించాను.
ఏంటి అని. తర్వాత ఎటువైపు ఖాళీ ఉందో అటువైపు వెళ్ళి నేను కొలంలోకి వచ్చాను. ఇక్కడ అంతా పరిశీలించి చూసి ఈ వైపు ఖాళీ ఉందని దిగుతున్నాను. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద మెట్లు అవి మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుంది, పెద్దగా ఉంది, ఎక్కడ జారుతుందో అన్నట్లుగా చిన్నగా దిగుతున్నాను. ఇంకా అన్నీ దిగేసిన తర్వాత ఇటువైపు కొంచెం కంఫర్ట్గా ఖాళీగా అనిపించింది. ఇప్పుడు ముందైతే నమస్కరించుకొని ఇక్కడ దీపము, పసుపు కుంకుమ, టెంకాయలు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ విధంగా కాళ్ళను తడుపుకొని పైన నీళ్ళు పోసుకొని, పైన నీళ్ళు చల్లుకుంటారు కదా, అలా చల్లుకున్నాను. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఇక్కడ మందిరంలో ప్రార్థన చేయటం ద్వారా వైకల్యం నుండి కోలుకున్నాడంట పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రం అని పిలుస్తుంటారు. దేవతలు రాజైన ఇంద్రుడు శ్రీ రాజరాజేశ్వరిని భక్తితో పూజించటం ద్వారా బ్రహ్మహత్య దోషం నుండి తనను తాను పవిత్రం చేసుకున్నారట. ఈ ఆలయాన్ని పరీక్షిత్ మనవడు రాజ నరేంద్రుని నిర్మించాడని చెప్తుంటారు. ఈ ఆలయంలో శివుడు మరియు రాజరాజేశ్వరి దేవి దర్శనమిచ్చి ఆలయాన్ని నిర్మించి పుష్కరిణి మంచంలో ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠించమని ఆదేశించారట. ఆలయంలో నిత్య పూజ వివరాలు ఇలా ఉన్నాయి. మహారుద్రాభిషేకం శ్రీ స్వామివారికి 1000 రూపీస్, రుద్రాభిషేకం సోమేశ్వర స్వామివారికి 500 రూపీస్, అన్నపూజ స్వామివారికి 1000 రూపీస్, అన్నపూజ సోమేశ్వర స్వామివారికి 500 రూపీస్, కుంకుమ పూజ 300 రూపాయలు 300 రూపీస్, శ్రీవారి నిత్య కళ్యాణము 1500 రూపీస్, మహాలింగార్చన 1000 రూపీస్, పెద్ద సేవ 300 రూపీస్, పల్లకి సేవ 200 రూపీస్, కోడి ముక్కుబడి 100 రూపీస్, ప్రత్యేక కోడి ముక్కుబడి 200 రూపీస్. ఇక్కడ స్వామివారి ప్రసాదాలు ఉంటాయి. లడ్లు, పులిహారం ప్యాకెటు 250 గ్రాములది 15 రూపాయలు, లడ్డు వచ్చేసి 100 గ్రాములది 20 రూపాయలు. ఇలాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ వాటర్ సౌకర్యం బాగానే ఉంటుంది. మనం ఒకవేళ ఇంటి నుంచి తీసుకొచ్చుకోకపోయినా పూజకి సంబంధించినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. షాప్స్ బాగానే ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి. 2 వీలర్లో రావాల్సిన వాళ్ళు వస్తారు, ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళు వస్తారు, బస్సులో వచ్చే వాళ్ళకి కూడా సదుపాయం ఉంది. వేములవాడ బస్టాండ్ దిగిన తర్వాత 2 కిలోమీటర్స్ దూరంలోనే రాజరాజేశ్వర స్వామి ఆలయం, వేములవాడ ఆలయం ఉంటుంది. ఆటోలు ఉంటాయి, నడుచుకొని కూడా వచ్చేసేయచ్చు. తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటన్నమాట. ఈ ఆలయం లోపల అనంత పద్మస్వామి ఆలయం, సీతారామ స్వామివారి ఆలయం, ఆంజనేయ స్వామివారి ఆలయం, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, దక్షిణమూర్తి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, బాల త్రిపుర సుందరీదేవి ఆలయం, సోమేశ్వర ఆలయం, ఉమామహేశ్వర స్వామి ఆలయం, మహిషాసుర మర్దిని ఆలయం, కోటి లింగాల స్వామి ఆలయం, కాలభైరవ స్వామి ఆలయం అన్నీ ఉన్నాయి. మీరు చూడాలి ఓపికతో, కానీ చాలా బాగా ఉంటుంది ఈ ప్రదేశం. ఒకసారి విజిట్ చేసేలా ఉంటే విజిట్ చేసి చూడండి. మీరు కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి. ఈ ఆలయంలో భక్తులు కోడి మొక్కు, ఎద్దును కట్టడం మరియు
చుట్టూ ప్రదక్షిణ చేయటం, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయటం ప్రత్యేక ఆచారాన్ని నిర్వహిస్తారు. ఎద్దును ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే భక్తులు కోరిన కోరికలు తీరుస్తారంట దేవుడు, భక్తుల నమ్మకం. ఆలయం టైమింగ్స్ వచ్చి ఉదయం 4 గంటల నుంచి తెల్లవారుజామున రాత్రి 9 గంటల వరకు ఆలయం సమయాలన్నమాట. హైదరాబాద్ టు వేములవాడ 150 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నేను ఇందాక స్టార్టింగ్లో దీపం వెలిగించేశాను. అందరూ ఈ విధంగా కూర్చొని దీపాలు అన్నీ వెలిగిస్తున్నారు, అలంకరణ చేసి. ఇక్కడ వాటర్ చూశారు కదా, వాటర్ దొరుకుతుంది. ఇక్కడ సెల్ ఫోన్స్, లగేజెస్ పెట్టుకోవాలి అంటే చిన్నవి ఉంటాయి కదా, ఆ చిన్న లగేజెస్ పెట్టుకుంటారు. లోపలికి అలౌడ్ లేదు, సెల్ ఫోన్ ఖచ్చితంగా ఇక్కడ పెట్టాలి. ఈ చుట్టూ వాతావరణం ఈ విధంగా ఉంది. అందరూ ఇక్కడ దీపాలు వెలిగించేసేసుకొని లోపలికి వెళ్తారు. మీకోసం ఈ చుట్టూ చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒక అవగాహన మీకు ఏర్పడుతుంది కదా. చూస్తున్నారు కదా. ఇప్పుడు సమయం 7:37 అయింది. నేను ఫస్ట్ వచ్చినప్పుడు వెలిగించినప్పుడు కొంచెం 6 అలా అయిందనమాట. మనకి కనిపిస్తున్న ద్వారం ఉంది కదా, అదే లోపలికి దర్శనానికి దారి. ఇప్పుడు నేను ఇంకా దర్శనానికి వెళ్తాను. బాగా జాగ్రత్తగా ఇక్కడి నుంచి చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఇప్పుడు మనం వచ్చేసి లోపలికి వెళ్తున్నాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. ఇక్కడ నేను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అడిగి తెలుసుకున్నాను, టికెట్ ఇక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలంట ఆ కోడి మొక్కు కట్టే వాళ్ళకి. నాకు మొక్కు ఉన్నా లేకపోయినా కట్టాలి అనిపించింది. టికెట్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ ఎద్దులు అన్నీ. ఇక్కడ టికెట్ ఇవ్వాలి. టికెట్తో పాటు 2 గ్రాసం చుట్లు ఇచ్చారు కట్టి, ఇంకొకటి లడ్డు ఇచ్చారు, ఒకటి అరటిపండు ఇచ్చారు. ఇంకా ఈ చుట్టుప్రక్కల మీకు కెమెరాలో చూపించేసి కోడుని ఒకటి తీసుకొని కోడి మొక్కు ఆలయం చుట్టూ తిరిగి ప్రదక్షిణతో లోపలికి వెళ్దామనేసి నేను అనుకున్నాను. ఆలయం సమయాలు ఉదయం 4 నుండి రాత్రి 9 వరకు ఆలయం సమయాలన్నమాట. హైదరాబాద్ టు వేములవాడ 150 కిలోమీటర్స్ నాకు వచ్చింది. ఇక్కడికి టికెట్ తీసుకున్నాను కదా, ఎద్దుని తీసుకున్నాను. ఎద్దు గమ్మత్తుగా నన్ను అయితే నా సంచిలో నుంచి ఫస్ట్ అయితే నేను పసుపు కుంకుమ పెట్టాలి అని నాకు అనిపించింది. పసుపుని కుంకుమని వెతుకుతుంటే ఒకవైపు వెనకాలగా ఎలా అడుగుతుందో చూడండి, నెట్టుతుంది. అంటే నొప్పి పుట్టకుండా ఊరికలా అడుగుతుంది. ఇంక తర్వాత ఒకటి నేను గ్రాసం చుట్టూ ఇచ్చాను. తర్వాత ఇలా పట్టుకొని తీసుకెళ్తుంటే నాతోటి వస్తుంటే చాలా బాగా అనిపించింది. ఈ విధంగా తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు టికెట్ అడిగారు. నేను ఇందాక తీసుకున్న టికెట్ వాళ్ళకి చూపించాలి కదా, వాళ్ళకి ఇచ్చాను. చూసిన తర్వాత అది చూపించడానికి తీస్తుంటే తీయనట్లేదు, వెనకాల అటు ఇటు నన్ను నెట్టేస్తుంది ఇవ్వమని. తర్వాత వాళ్ళకి చూపించిన తర్వాత ఈ విధంగా తీసుకువెళ్ళాను. ఆలయం చుట్టూ ఒకే చుట్టూ తిప్పాను. తర్వాత ఈ ఆలయంలో భక్తులు కోడి మొక్కును, ఎద్దును కట్టడం మరియు చుట్టూ
ప్రదక్షిణ చేయించటం వంటివి ప్రత్యేక ఆచారాన్ని నిర్వహిస్తుంటారు. ఎద్దును ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయిస్తే భగవంతుడు భక్తుల కోరికలు తీరుస్తారట. అది భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఈ కోడి మొక్కుని చెల్లిస్తూ ఉంటుంటారు. ఉదయం 4 నుండి రాత్రి 9 వరకు ఆలయ సమయాలు. హైదరాబాద్ టు వేములవాడ 150 కిలోమీటర్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే ఆలయం చుట్టూ ఎద్దుని ఈ కోడి మొక్కుని మొక్కేం లేదు, మొక్కు లేకపోయినా ఎవరైనా సరే ఇలా ప్రదక్షిణ ద్వారా తీసుకెళ్ళి అక్కడ ఒప్పచెప్తారు. ఎక్కడైతే తీసుకొచ్చామో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వదిలేయకుండా అక్కడ ఒక శిలలాగా ఉంటుంది, దానికి తగిలించాలన్నమాట. పక్కనే కనిపిస్తున్న దర్గా ఉంది కదా, ఆ దర్గాలో కూడా దండం పెట్టుకుంటారు. నేనైతే ఒక అంతరం తీసుకొచ్చుకున్నాను, అంతరం కట్టించుకొని. దర్గా ఇక్కడ ఎందుకు ఉంది అనే చరిత్ర కూడా ఇంకా చాలా ఉంది, తర్వాత చెప్పుకుందాం. లాస్ట్ నేను తీసుకొచ్చిన అరటిపండు ఇంకా గ్రాసం అంతా ఇచ్చేసి నమస్కరించుకున్నాను. ఎద్దుకి నమస్కరించుకొని ఇంకా అట్లా వదిలేయకుండా అక్కడ చూపిస్తున్నాను కదా, దానికి కట్టేయాలన్నమాట. అంటే ఆ ఉచ్చులాగా ఉంది కదా, దానికి దిగేసేసేయాలి అలాగా. ఇంక తర్వాత ఇప్పుడు ఇంకా మీరు జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా చూడాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం గుళ్ళోకి ఎంటర్ అయిపోతున్నాం. ఈ క్యూ లైన్ అన్నమాట. ఈ క్యూ లైన్లో నుంచి లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చేసి ఇదిగో చూడండి, ఇటువైపు చూసినా ఇంత క్యూ ఉంది, అటువైపు చూసినా ఇంత క్యూ ఉంది. నాకైతే 1/2 అవర్ పట్టింది. శనివారం కొంచెం పర్లేదు, కానీ శుక్రవారం, ఆదివారం, సోమవారం చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. మిగతా వారాలలో నార్మల్గా ఉంటుంది. చూడండి, గర్భాలయం లోపల, ఆలయం లోపల ఇదంతా వీడియో. నేను మీకోసం ఇంత పెద్ద సాహసం చేసి గర్భాలయం లోపల కూడా ఫోటో తీశాను, వీడియో తీశాను, చూసేసేయండి. చూసి మీరు కూడా నమస్కరించుకోండి. శ్రీ రాజరాజేశ్వరిని భక్తితో పూజించటం ద్వారా బ్రహ్మహత్య దోషం నుండి తనను తాను పవిత్రం చేసుకున్నాడని చెప్తారు. ఈ ఆలయాన్ని పరీక్షిత్ మనవడు రాజ నరేంద్రుని నిర్మించాడని చెప్తారు. ఇంకా లోపలికి వచ్చేసాము, చూస్తున్నారు కదా. లైక్ కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇదంతా లోపల స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు రావాలన్నమాట. బయటకు రాజ నరేంద్రుడు నిర్మించాడని చెప్తారు. ఈ ఆలయంలో శివుడు మరియు రాజరాజేశ్వరి స్వామి దేవి దర్శనమిచ్చి నిర్మించి పుష్కరిణి మంచంలో ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠించమని ఆదేశించారట. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇలా బయటకు వచ్చేసాను. మీకోసం ఈ వీడియో చూసేసేయండి. నేను ఇందాక చెప్పాను కదా ఎన్ని గుళ్ళు ఉన్నాయి అని, ఇక్కడే అన్నమాట చుట్టూరు. ఇంకా తర్వాత చూసేసుకున్న తర్వాత బయటకు వచ్చేసాం. ఇంకా అయిపోయింది. మత్తిపోచమ్మ ఆలయానికి వెళ్ళాలంటే ముందు రూమ్కి వెళ్ళిపోవాలి. స్వామివారి దర్శనం అనంతరం రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇలా ఎందుకో తెలియదు కానీ ఇక్కడ ఆచారం అంట. అయ్యవారి దర్శనం తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే రూమ్కి వెళ్ళకుండా ఫ్రెష్ అప్ అవ్వకుండా ఇలాగే వెళ్ళకూడదని చెప్పారు. నేను అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ హిమ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉండండి మీ అందరి కోసం